పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క మాట, సీజ్ ద షిప్. Seize the ship. If any pressure comes from central government, we'll see. ఈ మాట చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. మన తెలుగు స్టేట్లోనే కాదు, ఈ సీజ్ ద షిప్ అనే హెడ్లైన్ ఇంటర్నేషనల్లో కూడా వాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ను ఎందుకు సీజ్ చేశారు, అసలు ఈ షిప్లో ఏం తీసుకెళ్తున్నారు, అసలు ఈ షిప్ పేరేంది, ఈ షిప్ స్టోరీ ఏంది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాము. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేసిన షిప్ వచ్చేసి కాకినాడ పోర్టు. ఈ షిప్ పేరు వచ్చేసి స్టెల్లా వెల్ పనామా. అయితే ఈ షిప్ నుంచి గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ లేకుండా, అంటే లైక్ అసలు ఈ షిప్లో ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అసలు ఈ షిప్లో ఏం తీసుకెళ్తున్నారు, అసలు ఈ షిప్ నుంచి గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా ఆ షిప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్నారు. అయితే మన పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ షిప్లో ఏం జరుగుతుంది, అసలు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ షిప్లో అని తెలుసుకుందామని అసలు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా రంగంలోకి దిగారు. అయితే ఈ రంగంలోకి దిగిన ప్రాసెస్లో వాళ్ళకు తెలిసింది ఏంటంటే, ఈ షిప్లో దాదాపు 640 టన్నుల పీడిఎస్ బియ్యం, అంటే కోపెన్ బియ్యం ప్రజలకు ఇస్తారు కదా ఇప్పుడు మంత్లీ ఆ బియ్యాన్ని, ఈ కోపెన్ బియ్యాన్ని అక్కడ ఆఫ్రికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఆఫ్రికాకి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. అంటే ఇప్పుడు కోపెన్ బియ్యము ఎవరన్నా ప్రజలకు ఇచ్చినా వాళ్ళు లైక్ తీసుకోరు, ఎందుకంటే ఇవి దొడ్డు బియ్యం అని చెప్పి, పాలిష్ బియ్యం అని చెప్పి తీసుకోరు. వీళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు అమౌంట్ ఇచ్చి ఆ బియ్యాన్ని అయితే ఇక్కడ నుంచి మన కాకినాడ నుంచి ఇక్కడ ఆఫ్రికా అయితే తీసుకెళ్తున్నారు. ఇది ఇల్లీగల్గా చేస్తున్న ప్రాసెస్, అంటే గవర్నమెంట్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఇల్లీగల్గా చేస్తున్న ప్రాసెస్ ఇదంతా. అయితే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి అక్కడికి వెళ్ళారు, ఏదైతే ఆ షిప్ ఉందో సముద్రంలో అక్కడికి వెళ్ళారు. ఒక చిన్న బోట్ వేసుకొని అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పైకి ఆ షిప్లో ఏదైతే ఇల్లీగల్ చేస్తున్నారో ఆ షిప్లోకి ఎక్కిమంటే వాళ్ళు అసలు ఎక్కిస్తలేరు, అసలు ఒక అంత హైట్ ఉంది అది అని కారణాలు చెప్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు వీడియోస్ తీసుకుంటా ఆ షిప్ చుట్టూ అయితే రౌండ్లు అయితే 4-5 రౌండ్స్ అయితే కొట్టారు. తర్వాత లాస్ట్కి వస్తే అసలు పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి షిప్లోకి ఎక్కియకుండా అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆ షిప్లో ఉన్న వాళ్ళు అసలు లెక్క చేస్తలేరు. అసలు ఈయన డిప్యూటీ సీఎం అని కూడా మర్చిపోయి వాళ్ళు అసలు కొంచెం కూడా లెక్క వేయకుండా అలానే ఉన్నారు. ఆ షిప్లో నుంచి ఒక మేనేజర్ అయితే వచ్చాడు. అతనితోటి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీరు అసలు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని ఇలానే మాట్లాడు, రేషన్ బియ్యం అని వాళ్ళకి ఫస్టే తెలుసు. ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళకి ఫస్టే తెలుసు. పవన్ కళ్యాణ్ గారితో నవ్వుతూ ఆ మేనేజర్తో కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి లాస్ట్ సీజ్ ద షిప్ అని నవ్వుతూ చెప్పాడు. Seize the ship. If any pressure comes from central government, we'll see. అంటే వాళ్ళు కామెడీగా తీసుకున్నారు, అరే సీజ్ ద షిప్ అని కామెడీగా అన్నాడేమని లేదు, రియల్గానే సీజ్ ద షిప్ అని వాళ్ళకు తర్వాత తెలిసింది. అయితే ఈ రేషన్ బియ్యంపై అంటే ప్రజలకు ఇవ్వకుండా వీళ్ళు ఎవరైతే అక్కడ సైడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో కొన్ని వేల కోట్లు ఈ రేషన్ బియ్యం మీద అయితే వీళ్ళకైతే లాభాలు అయితే వస్తున్నాయంట. అయితే అసలు గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఇలా ఇల్లీగల్గా అయితే ఆఫ్రికాకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందువలన మన పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని ఆ షిప్ను అయితే సీజ్ చేశారు. ఇప్పుడైతే ఈ సీజ్ ద షిప్ అనేది చాలా వైరల్ అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇది చేసింది తప్ప లేదంటే రాంగా, మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టే అయితే #సీజ్ ద షిప్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.